అందరికీ శనార్థులు తయారుగా ఉన్నట్టేనా మా మనవాళ్ళు మా మనవరాలు అందరూ అదే అంటున్నా. ఇక నాకు ఎరికే మీరు ఇంత పొద్దుగాల శాయసుక్క దాగి నిమ్మల పడి ఇక తాత ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తాడని నాకు ఎరికే. ఇక మరి పొద్దుగాలనే మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యల మోత వచ్చింది. మహాపత్రిక వచ్చింది. మహాపత్రికలో ఏం రాసుకొచ్చింది అయ్యా? ఈ ఎన్నటికైనా కేసీఆర్కు హరీష్ రావే వెన్నుపోటు అని అమ్మాయి వెళ్ళబోసుకుంటుంది కవిత. కవిత కవిత నన్ను కేసీఆర్ విరిచినా మళ్ళా నేను వెనక్కి వెళ్ళేది లేదు. ఎమ్మెల్సీ కవిత అటు కామెంట్స్ చేస్తుందటరా దేవుడు. కవితమ్మా నిన్ను చూడబుద్ధి అవుతుంది బిడ్డ జరరా. ఓ అమ్మా ఓ కవిత జరరా మా అమ్మగారి అని కేశిరావయ్య పిలిచినా నేను పోనుగాక పోను. కవితమ్మ ఈ రకంగా ఆంబయ్య వెళ్ళబోసుకుంటుందట. ఇప్పుడు ఈమె చెప్పే ముచ్చట ఎట్లా ఉందంటే ఆమె మనసు ఇరిగిపోయిందట. ఆమె మనసు మొత్తమే ఇరిగిపోయిందట. ఇక దీని అర్థమైంది. ఇప్పుడు ఓ ఇనుప ముక్క ఇరిగిపోతే దాన్ని తీసుకుపోయి కొలివిలో పెట్టి ఎర్రగా కాక పట్టించి సమెట పూట వేస్తే మళ్ళీ ఒకటైద్ది ఇనుము. ఇట్లా పెట్టి సమెట పూట వేస్తే ఎర్రగా కాక పెట్టి ఒకటవుతుంది. కానీ ఇప్పుడు కవితమ్మ మనసు ఇరిగిపోయిందట. ఇక అతుకు వరదట. ఇక జన్మల అయ్యని కలవదట. అయ్య ముఖం చూడదట. అని ఇప్పుడు గిట్లా నేను మా అయ్య పిలిచినా ఓ కవిత నువ్వు లేకపోతే కారు పార్టీ వన్య తప్పి సినబోతుంది జర రామ్మో అని పిలిచినా కేసీరావు పిలిచినా కవితమ్మ పోదాట. ఎందుకంటే ఆమె మనసు ఇరిగిపోయిందట. ఎందుకు ఇరిగిపోయిందంటే ఇప్పుడు హరీష్ రావును సంకలు ఎత్తుకొని తిరుగుతుండు మా అయ్య. కడుపులో పుట్టిన నన్నేమో కడకు నూకి మా బావని మా మేనబావని సంకలు ఎత్తుకొని తిరుగుతుండు మా అయ్య. అందుకనే నాకు మనసు ఇరిగిపోయింది. ఎప్పటికైనా మా అయ్యకు హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తాడు. అది మా అయ్య గాంటలేడు. మా అయ్య 80,000 పుస్తకాలు చదివినోడు ఎందుకు అర్థం చేసుకుంటలేడు? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎన్టీఆర్కు నారచంద్రయ్య ఏ రకంగా వెన్నుపోటు పొడిచిండో ఇగో ఇప్పుడు కూడా మా అయ్య కేసీరావుకు హరీష్ రావు గదే తరీకన వెన్నుపోటు పొడుస్తాడు అని పాపం ఈమె ఆంబయ్య వెళ్ళబోసుకుంటుంది. ఎట్టువడి బీఆర్ఎస్లో హరీష్ రావుకు తానం లేకుండా చెయ్యాలి. అందుకనే ఇక సిద్దిపేట మాటకు ఇప్పుడు సిద్దిపేటకు ఉరుకులో పెడుతుంది. సిద్దిపేట కాడ కథ నడిపిస్తుంది. వచ్చే తాపకు సిద్దిపేటలో మొత్తం పురకొని ఇక సిద్దిపేటని ఏలాలే అనే కాడికి తీసుకొస్తుంది తల్లి. ఈమె మనసట మొత్తం ఇరిగిపోయిందట. ఇక వాళ్ళయ్య శరణ్ తప్పి పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేసే కదా. శరణ్ తప్పి రా బిడ్డ మా అమ్మ కానీ నీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటా బిడ్డ నువ్వు ఆడబిడ్డవు రా మా అమ్మ కానీ రా నువ్వు పుట్టినాకనే నాకు లక్ష్మమ్మోరు పెరిగింది రా బిడ్డ అని పబ్బతి పట్టి మొరబెట్టుకున్న కారెక్కదాట. కేసీరావయ్య గుమ్మం దొక్కదాట. మా అయ్య విరిచినా నేను ఫోన్ ఉంటుంది చూద్దాం మరి ఈ మొండిపాటు ఎన్నాళ్ళు ఉంటుంది ఎన్నేళ్ళు ఉంటుంది ఎట్టేట సంగతి. ఇక ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ. ఒకేసారి 31 మందికి స్థానచలనం. సమాచార శాఖ డైరెక్టర్గా కేఎస్ విశ్వనాథన్. కోల్యాగా ఫోర్బ్స్ 2025 భారత కుబేరుల జాబితా ముఖేష్ అంబానీ నెంబర్ 1. ఇప్పుడు భారతదేశంలో ఇది
కుచ్చనాన్న విషయంలో నెంబర్ 1 అట ఇది. ఈ లోకంలో నీతికి నిలువ నీడలే